ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తారని చెప్పిన జగన్ రెడ్డి మాటలు ఆచరణలో ఎక్కడా లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలకు వైద్యం అందించని లక్ష్యంతో ప్రతి ఆదివారం గుంటూరు నగరంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సీతారామనగర్ 2వ లైన్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 4 డాక్టర్లు వైద్య సేవలు అందించి ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, పవన్, గోపి, జోష్న, ఆరాధ్యుల వెంకటరమణ, పుట్ట దుర్గా ప్రసాద్, చెల్ల మాలకొండయ్య, బెల్లం వెంకటేశ్వరరావు, నల్లపురేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఏ డాక్టర్ గారు చెప్పాలి చెప్తే మందులు ఇస్తారు. మీరు చూపించుకోరు అంటే ముందు ఒకసారి డాక్టర్ గారు టెస్ట్ చేస్తేనే మరి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తా అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ రకంగా కూడా చూసినా కానీ జనరల్ హాస్పిటల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ పేషెంట్లకి సరైన సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు. మరి మురికి వాడల్లో పేద ప్రజలు ఉన్న చోట మరి సీజన్ వారి జ్వరాలు వస్తే మరి కనీసం చిన్న మెడికల్ క్యాంపుల ద్వారా అయినా కానీ వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా మరి వాళ్ళకి ఏదైతే మరి ప్రాబ్లం ఉందో ఆ జబ్బును కనుక్కొని మన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మరి మందులు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ టెస్టులు కూడా పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఉచితంగా మరి టెస్టులు చేయించేసి అట్లనే ఈసీజీ కూడా మరి స్ట్రోక్లు వస్తున్నాయి. ఈ మధ్య మరి వయసు ఒకప్పుడు 50 సంవత్సరాల తర్వాతే ఎవరికైనా కానీ హార్ట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు అదేమీ లేదు. 20 సంవత్సరాల పిల్లలు కూడా మరి హార్ట్ అటాక్ వస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఈ స్ట్రోక్ వస్తుందా రాదని తెలియడానికి ఈసీజీ ద్వారా కొంత గమనించవచ్చు. అది కూడా మనం ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇవన్నిటి కూడా మా యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజా పరిపాలన అని చెప్పేసి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాలకి మేము సహాయ సహకారం అందిస్తా అని చెప్పేసి ఈ రోజున ఆరోగ్యాన్ని మరి వాళ్ళు పట్టించుకోకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ పథకాల్లో మరి రేట్లు పెంచాము, 25 లక్షల దాకా పెంచామని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాల కోసం ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి మేము చేసిన వైద్యానికి తోటి డబ్బులు ఇవ్వలేదు, మేము కొత్త వైద్యం యాడ్ చేస్తామని చెప్పేసి ఆడదాం ఆంధ్ర విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని, విజయవాడ పరిధిలో 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 టీములు ఎంపికయ్యాయని, డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడదాం ఆంధ్ర సాగుతుందన్నారు.
దేవినేని గారి అవినేష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుతా ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుతా ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 1 మంత్ యాక్టివ్ చేయమని చెప్పడం జరుగుతుంది. 33,000 మెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 400 టీమ్స్ అన్నవి 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ ఫక్లీల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరి ద్వారా పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం యువకులందరూ గారు ముందుకు వచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ, ఎలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఇది కాకుండా మన సచివాలయం లెవెల్ నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీమ్స్ వెళ్ళాలి. ఇది కాకుండా మన జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ లెవెల్కి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి టీమ్స్ వెళ్ళాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న గ్రూప్గా, అంటే మనం చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నాకు ఒక టీం ఉండేది ఒక క్రికెట్కి 11 to 20 మెంబర్స్ దీంట్లో అప్పుడే ఉండేవాడు. సో కాబట్టి మీరు ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని ఆ సచివాలయం లెవెల్లో మీరు ఆడటం స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 2 కల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 10 టీమ్స్ ఆ స్టేట్ లెవెల్కి ఉంటే మనకి కూడా చాలా బాగుంటుంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్షతో పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఎందుకనే అక్కడ హెల్త్ వైపు చూస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. కొడాలి నాని తన స్వగృహంలో శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ పీకేందేం లేదని, చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని మేము రోజు చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను కలిస్తే భూమి ఏమీ బద్దలైపోదని, ప్రశాంత్ కిషోర్ ని మేము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో ఉన్న గుజ్జంతా అయిపోయిందని, మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన ప్రశాంత్ ఏం పీగుతాడు, తమ్ముళ్ళు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలన్నారు. ఓకే సార్.
చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బూరలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడంటే తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు ఇతర పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. గుడివాడ పట్టణం నీలామహర్ రోడ్ లో లోయ రాజేష్ హోటల్ జీషన్ ను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ టౌన్ మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడారు. హోటల్లో స్పెషల్ నేతి మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, కిట్టి పార్టీస్ కి అన్ని శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేస్తారని తెలిపారు. ఈ యొక్క జీసన్ హోటల్ దినదిన అభివృద్ధి చెంది వీరికి ఆర్థికంగా లాభాలు చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ కృష్ణా జిల్లా అధ్యక్షులు మేరుగు మాలాఖాళి, టౌన్ అధ్యక్షులు గోర్ల సీను, మండలి హనుమంతరావు, ఎంవి నారాయణ రెడ్డి, పాలిటి చంటి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి ఓకే తమ్ముడు కొంచెం ఇటు వచ్చా సైడ్కి వస్తే ఆ 20,000లో 50 లక్షలు లైసెన్స్ కట్టాలా? ఒక 50 లక్షలు ఖర్చు ₹1 తీయాలి. పైన వచ్చింది లాభం. ఇంకా లాభం ఈ సంవత్సరం లాభం వచ్చింది. పిల్లంగొండ శ్రీలక్ష్మి రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్. ఏలూరు నుండి ఈరోజు మా సోదరుల ఆహ్వానం మేరకు ఈశాన్ హోటల్ ఓపెనింగ్కి రావడం జరిగింది. మరి నగర ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలి, రుచికరమైన ఆహారాన్ని అందించాలి అన్న ఒక సదుద్దేశంతో మరి రాజేష్ గారు ఆయన మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. మరి దానికి కొడాలి నాని గారు నియోజకవర్గ శాసనసభ్యులు, వారితో పాటు
కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది. ముఖ్యంగా నాని గారిని ఈరోజు నేను గమనించింది ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్త ఆహ్వానానికి ఆయన వచ్చి మరి అది ఓపెనింగ్ చేయడమే కాకుండా ఎంతోసేపు ఇక్కడ గడిపి మరి ఆ భోజనాన్ని రుచి చూసి ఎంతో చక్కగా ఆశీర్వదించి వెళ్ళడం అనేది ఆయన సహృదయతకు నిదర్శనం. అందుకే మరి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఆయనకి జయజయలు పలుకుతున్నారనే విషయం నాకు అర్థమైంది. మరి త్వరలోనే ఆయన కూడా మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటూ రాజేష్ ఏర్పాటు చేసిన ఈ జీషాన్ హోటల్ మరి నగర స్థానిక గుడివాడ నీలమహల్ రోడ్ నందు జీషా బిర్యానీ సెంటర్ నాన్నగారి చెట్ల మీదుగా లోయ రాజేష్ మా తమ్ముడు ఇక్కడ షాప్ ఓపెన్ చేయించాడు. హోటల్ చాలా బాగున్నాయి. నాన్నగారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం అందరం కూడా సంతోషంగా అలాగే ఈ హోటల్ ఇంకా పెరిగి చాలా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి నా ఆశీస్సులు చక్కగా అందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చెరుకుపల్లి మండలం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు కేవీఆర్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ, పలువురు ఉపాధ్యాయులు సభ అధ్యక్షత వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గుంటూరు వారి ఆధ్వర్యంలో ప్రతిభాగాల ఉపాధ్యాయులకు పురస్కార అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయ స్థానానికి ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు. టెక్నాలజీ ప్రకారంగా చూసుకుంటే ప్రతి పిల్లవాడు ఫోన్లు వాడటం మరియు ట్యాబ్లు వాడటం వలన వాళ్ళ బిహేవియర్ లో అనేక భయంకరమైన మార్పులు మనం చూస్తున్నామని ఆయన తెలిపారు. విలువలు, వాల్యూ సిస్టమ్, క్రమశిక్షణ ఇవి ఈ సెల్ ఫోన్ ఇవ్వదు. అందుకని లేటెస్ట్ గా యునెస్కో 15 రోజుల క్రితం ఒక నివేదిక విడుదల చేసింది. యునెస్కో ఫస్ట్ లైన్ అయితే చెప్పింది, టెక్నాలజీ 2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ప్రతి ఏడు ఆంధ్రప్రదేశ్ నుండి బయటకు వస్తారు. ఆంధ్రాలో ఇప్పుడు 270 ఇంజనీరింగ్ కాలేజీలు, 120 బిఫార్మసీ కాలేజీలు, 200 ఎంబీఎంసీ కాలేజీలు. నిజాంపట్నం 2 పెద్ద మండలాలకి విద్యాశాఖాధికారిగా మరి ఎంతో నిబద్ధతతో మరి కృషి చేస్తా ఉన్నారు. ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటారు. మరి ఆ మండలంలో కూడా నేను పనిచేస్తాను ప్రత్యక్షంగా. ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత సమస్యల మీద తనదైన శైలిలో పోరాటం చేసినటువంటి అభిమానం చదువుకున్నటువంటి వ్యక్తి. మరి వీరి ఇద్దరి యొక్క కలయికతోటి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. సహజంగానే చదువు కొన్నామా చదువుకున్నామా, కొన్నామనేటువంటి దానికి మరి చదువుకుంటున్నాం అనేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత చదువు కొనటమే ఎక్కువ అలవాటు అయిపోయింది. ఆ దిశ నుంచి గ్రామ స్థాయిలో ప్రతి వ్యక్తి కూడా విద్యను కొనుక్కోలేదు. సహజంగానే మరి సహజ తెలివితేటలు అన్ని రకాల అవకాశాలు తెలివితేటలు ఉన్నప్పుడు కూడా సరైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోలేక ఎంతో మంది విద్యార్థులు మరి మధ్యలోనే విద్య ఆపేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఇతర పెద్దలు 2-3 విషయాలు ఒక నిమిషంలో మాట్లాడతారు. మొదటిది, ఉపాధ్యాయులని మనం ఎంపవర్ చేయాలి. ఇందా క్యూరీ చెప్పింది ఆ మాట. ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా ఉపాధ్యాయుడికి అది సబ్స్టిట్యూట్ కాదు అనేది 2020లో కరోనా వచ్చాక 2021 మనకు తెలుసు. ఈ టెక్నాలజీ పాత్ర పెరిగిపోయింది. ఫోన్లు, పిల్లవాడి ఫోన్లు చేతిలో ఇప్పుడు ఫోనే, ట్యాబ్లు ఎక్సెట్రా మనం చూస్తున్నాం. ఆపలేం, మనం ఆపగలమని మనం అనుకోవడం తప్పు. ఈ 2 ఏళ్లలో మీకు తెలియదు, స్కూళ్ళకి వెళ్తుంటే మేము టీచర్గా మీకు తెలుసు, పిల్లల్లో భయంకరమైన బిహేవియరల్ ప్రాబ్లమ్స్,
అమరావతిలోని పంచనామాలలోని ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో మార్గశిర త్రయోదశి హనుమంత్ వ్రతం పురస్కరించుకొని ఉపాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకములు, విశేష అలంకారంలో, విశేష పూజలు దేవస్థానం అర్చకుల స్వాములు, వేద పండితులు, స్నానాచార్యులు నిర్వహించారు. వేద మంత్రాలతో, విశేష మంగళ వాయిద్యాలతో పంచామృత అభిషేకాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో అర్చక స్వాములు నిర్వహించారు. మారుతుల్యవేగం తేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరవీరం హం శ్రీరామదూతం శిరసాం నమామి. ఈరోజు శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో వెంచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మార్గశిర త్రయోదశి పునస్కరించుకొని హనుమద్వ్రతాన్ని అత్యంత వైభవంగా మన భక్తి శ్రద్ధలతో దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్యే నమః. అమరావతిలో క్రౌంచగిరి పీఠంపై అనాది నుంచి వెలిసినటువంటి ఇంద్ర ప్రతిష్ఠిత లింగమైనటువంటి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న శ్రీ భక్త ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈరోజు అనగా మార్గశిర త్రయోదశిని పురస్కరించుకుని హనుమద్వ్రతం ఎంతో వైభవంగా స్వామివారికి పంచామృత అభిషేక సహిత మన్యుసూక్త సహిత పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలన్నీ కూడాను మా అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున జరగడానికి విశేషం, లంకలో ఉన్నటువంటి అప్పుడు సీతామహాతల్లిని ఆంజనేయ స్వామి వారు ప్రప్రథమంగా ఈ రోజున మార్గశిర త్రయోదశి రోజున అమ్మవారిని చూడడం, అమ్మవారిని ఇలాగని రామదూతగా వచ్చానని తల్లి అని చెప్పి పరిచయం చేసుకోవడం జరిగిన సందర్భంగా అమ్మవారు సంతసించి ఈ రోజున ఎవరైతే హనుమద్వ్రతం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని స్మరిస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఆపదలు వచ్చినా బయటపడేంత మనోధైర్యాన్ని ఇచ్చే పవిత్రమైన రోజు ఈ రోజుగా పరిగణించి అప్పటి నుంచి కూడాను హనుమద్వ్రతం నిర్వహించుకోవడం అనాదిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీతా రామచంద్ర స్వామి సహిత ప్రసన్నాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. జై హనుమాన్, జై శ్రీరామ్. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో దాచపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాలతో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, రమ్య హారిక దంపతులు ఆదివారం నిర్వహించిన మీకోసం మీ చింతలపూడి ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమంకు మెగా స్పందన లభించింది. ఈ సందర్భంగా హాస్పిటల్స్ వైద్యులు కాట్రపాడు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, రక్త పరీక్షలు, ఎముకల సాంద్రత, ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మందికి వైద్య పరీక్ష నిర్వహించి ఉచిత మందులను అందించారు. ఈ కార్యక్రమంలో కాట్రపాడు గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ మనోహర రాజు, ప్రసాద్ రాజు, మాజీ సర్పంచ్ నరసారాజు, మాజీ మునుసూబు, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్రే కూడా ఆయింట్మెంట్ అన్నది ఇస్తారు, అది తీసుకొని 10 రోజులు వాడుకొని ఒకసారి. కీళ్ళ వాతం ఏమైనా ఉందా?
వాస్తవ లక్షణ ఇంతకుముందు ఏమైనా మందులు ప్రస్తుతానికి కానీ ఒక్కసారి కొంచెం అలర్జీ లాగా అలర్జీకి రాశాను తగ్గుతుంది. ఏంటంటే నీట్గా పెట్టుకోవాలి, కాలు బాగా కడుక్కోవాలి, మట్టిలో ఆడుకోకూడదు. అదే బాల్ ఎడేసుకుందామండి. ఇది సరిపోతుంది ఎందుకు కింద పోయేది జ్వరం ఏమన్నా వస్తుందా కదా? జ్వరం వస్తుందా? జ్వరం ఎప్పటి నుంచి వస్తుంది? నడు నొప్పులుగా అక్కడ అక్కడ ఇది పరగడపడం ఒక నిమిషం, ఇది రెండు కింద తర్వాత ఇది పరగడుపున. ఇదేమో కాల్షియం మధ్యాహ్నం పూట ఇదేమో మధ్యాహ్నం పూట హాఫ్ తెలుసు నైట్. ఎటెన్నో కాల్షియం బి కాంప్లెక్స్ సిరప్ ప్రీ గ్యాబ్. ఇక్కడ సన్మానం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ డాక్టర్గా ప్రతి ఒక్కళ్ళు మన హృదయంలో మంచి మనసుగా ఇన్ని మాత్రలు ఇన్ని ఖరీదు గల మందులు ఇచ్చారని లేడీస్ జెంట్స్ ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. చాలా అందరికీ డాక్టర్లందరికీ పెద్ద డాక్టర్ గారికి మన అశోక్ గారికి వాళ్ళకి అందరికీ నమస్కారం. రెండచింతల మండలంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ కొమ్ము నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండచింతల మండలం ఎంపీపీ దాసరి చౌడేశ్వరి మరియు రెండచింతల మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొట్టం బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దాసరి చౌడేశ్వరి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, విశ్వాసులు, రెండచింతల మండలంలోని పాస్టర్స్ అందరూ పాల్గొన్నారు. మన పేరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడే సార్ చెప్పారు మన మండలం నుంచి 57 మంది పాస్టర్లకు నిన్న ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికీ బట్టలు అందజేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి గౌరవ వేతనం కింద మనకి మనీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన పాస్టర్లకు కూడా ఎమ్మెల్యే గారితో మీరు చెప్పి ప్రతి ఒక్కరికి అందిస్తాం. ఆ దేవుడిని దీవెనలు, మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఉంచి మనం మరొకసారి గెలిపించుకుంటే అన్ని మతాలకు, అన్ని కులాలను సమానత్వంతో చూస్తూ దేవుని రీతిలో మనం పరిపాలిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకుంటూ వస్తే ఎంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సులు, దేవుడు ఎప్పుడు చెప్పాడు సత్యం కల్లే ఉండాలని, ఆ సత్యం రీతిలో ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారితో మనందరం ఉంటూ ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు వారిపై ఉండాలని ఈ వేదికగా ఆ దేవునికి మనందరం తెలియజేసుకుందాం. మన మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి కలవకలం లేపుతున్న ఈ కరోనా నుండి ఎటువంటి
అవరోధాలు వచ్చిన మనందరినీ ఆ దేవుడు రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా అది ఆంధ్ర రాష్ట్ర అక్కా చెల్లెమ్మలకే సాధ్యమని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం చెప్పాలి నగర పంచాయతీ 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కులం మతం రాజకీయాలు కాదు, మంచి చేశామా లేదా అని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని కోరారు. పనిచేసే ఎమ్మెల్యే కావాలా, పనికి మాలిన ఎమ్మెల్యే కావాలా అని ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఓటేయండి అని తెలిపారు కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసుకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. బాబు అందరూ పట్టాలు తీసుకునే వాళ్ళు మీ ఫోటోలు చూసుకొని తీసుకోండి. ఎక్కడన్నా ఫోటోలు మారకుండా బయటకు పోయి ఫోటోలు చూసుకోండి. లక్ష్మి అలకొంట లక్ష్మి నలబోతులు వెంకయ్యమ్మ షేక్ ఫాతిమా ఇంటింటికి వచ్చి మీ సమస్య అడుగుతున్నారు. మీకు చేయాలనే తపన, కానీ వస్తారు ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు మీ దగ్గర. అందరూ నేను అన్ను ఏమంటారు, అమ్మా మహేష్ రెడ్డి మతం ఏంది, మహేష్ రెడ్డి కులం ఏంది, ఆయనదో కులం మందో కులం, ఆయనదో మతం మందో మతం, ఇవి వాళ్ళు చెప్పేది. ఏమ్మా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఏమన్నా దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని వచ్చామా? పలానా మతంలో పుట్టించు, పలానా కులంలో పుట్టించు, పలానా ఇంట్లో పుట్టించు అని ఏమన్నా తెలుసా? మనకి పుట్టాం, మనుషులుగా పుట్టాం. ఇందాక చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడు 4 మంచి పనులు చేయాలి. కానీ ఇన్ని రోజులు ఈ కులం పేరు చెప్పుకొని రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య, లేదు ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఇవేనా? 4 మంచి పనులు చేశాడా లేదా? ఇందాక చెప్పినట్టు రోడ్లు వేసారా లేదా? ఇళ్ళు ఇస్తున్నావా లేదా? పట్టాలు ఇస్తున్నావా లేదా? ఇవన్నీ ఆలోచించండి. రేపు ఈ రాజకీయాలన్నీ వస్తాయి, మీ దగ్గరికే వస్తారు. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి. కులం కన్నా గుణం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి. మతం కన్నా మానవత్వం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి. పని చేసే ఎమ్మెల్యే కావాలా, పనికి రాని ఎమ్మెల్యే కావాలా, మీరే నిర్ణయించండి. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకే అది సొంతం. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ఓటుతో చరిత్ర తిరగరాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.